నమస్కారం డివిఎస్ గారు. నమస్తే అన్న. సార్, నిన్న సిద్ధం సభ చూస్తే నిష్క్రమణ సభలాగుంది. నిర్వేదంలోకి వెళ్ళిపోయారు సీఎం గారు. ఏదైతే మేమిస్తున్న పథకాలు ఏదైతే ఉన్నాయో, ఒకవేళ నాకు ఓటేయకపోతే ఈ పథకాలన్నీ ఆగిపోతాయి అని ఒక రకంగా భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా మీరు నిన్న సిద్ధం సభ చూసినట్టయితే మీకేమనిపించింది? జగన్మోహన్ రెడ్డి నిన్న సిద్ధం సభలో అంతా కూడా అదొక ఫేక్ మీటింగే అన్నమాట. అంటే అక్కడ ఫేక్ లీడర్, ఫేక్ పార్టీ, ఫేక్ గవర్నమెంట్, ఫేక్ గ్రాఫిక్స్, ఫేక్ పీపుల్ అన్నమాట. అక్కడ ఉన్న జన సమీకరణ కూడా ఫేక్. అంటే ఏ విధంగా ఈ గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఫేక్ పరిపాలన చేశాడు అనేది అదే ఒక కళ్ళకు కట్టినట్టుగా కనపడింది అనమాట. అక్కడ జనం అసలు ఆ గ్రీన్ మ్యాట్ ఏంటి, ఆ విఎఫ్ఎక్స్ మాయాజాలం ఏంటి, ఇప్పుడు అదేదో క్లౌడ్ మేనేజ్మెంట్ అంట, దాన్ని ఉపయోగించుకుని వాళ్ళు లేని జనాన్ని ఉన్నట్టుగా భ్రమ కల్పించి ప్రజలకి భ్రాంతిలో ముంచెత్తటం. అమరావతి గ్రాఫిక్స్ అన్నారు, లేకపోతే చంద్రబాబు ఇంకెక్కడో కట్టినవన్నీ గ్రాఫిక్స్ అన్నారు. అసలు గ్రాఫిక్స్ ఇప్పుడు ఈ 5 ఏళ్లలో ప్రజల కళ్ళ ముందు కనపడుతున్నాయి అన్నమాట. అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అతను చెప్పేది చేయడు, చేసేది చెప్పడు అనేది 5 ఏళ్లలో అందరికీ అనుభవంలోకి వచ్చేసింది. ఫేక్ జీవో, ఫేక్ ఓటర్ ఐడీలు ఏ విధంగా చూసాం మనం తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో చూసాం. 35,000 ఓటు ఐడి కార్డులు ఫేక్ డౌన్లోడ్ చేశారు. ఫేక్ ఏంటి మనకు తెలిసి ఫేక్ కరెన్సీ గురించి విన్నాం. దొంగ నోట్లు. ఇప్పుడు రేపొద్దున ఎలక్షన్లో కూడా అయ్యే వస్తాయి అన్నమాట. ఓటర్లు జాగ్రత్తగా ఉండాలి. ఏది ఆ ఇచ్చే నోట్లైనా కరెక్ట్ నోట్లు ఇస్తున్నారా లేదా. ఇప్పుడు ఆల్రెడీ బిగిన్ చేశారు, తాయిలాలు ఇస్తున్నట్టున్నారు. కవర్లలో పెట్టేసి అందరికీ తలా ఒక 5,000, తలా ఒక 20,000 పంచుతున్నారు అన్ని చోట్ల. మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు అవన్నీ కూడా తీసుకునే కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసి తీసుకోవాలి ఓటర్లు కూడా. అది కూడా ఫేక్ ఉంటుంది అంటారా? అంతే కదా. ఇన్ని ఫేక్ చేసినటువంటి వ్యక్తి ఫేక్ దేన్నైనా ఫేక్ చేయగల పరిపాలన మనం కళ్ళ ముందు కనపడుతుంది జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్లో. సిద్ధం సభల ద్వారా వాళ్ళ చెల్లె చెప్తోంది ఏమని, 600 కోట్లు ఖర్చు పెట్టాడు, ఎక్కడి డబ్బు ఇది, ప్రజల డబ్బే కదా. షర్మిలే అంటోంది కదా, నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఈ డబ్బు అంతా. ఒక్కొక్క సభకి 90 కోట్లు. ప్రధానమంత్రి గారి సభకు కూడా 1,000 కోట్లు ఖర్చు పెట్టట్లా ఏంటి ఈ సభల ద్వారా ఇంత ఖర్చు పెట్టడం ద్వారా ఏం సాధించినట్టు? ఇప్పుడు 600 కోట్లు అంటే 600 కోట్లతో ఒక ఎత్తిపోతల పథకం వస్తుంది. ఏది పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి ఎంత అయింది? 1,300 కోట్లు అయింది అనమాట. అట్లాంటిది ఇప్పుడు 600 కోట్లతో అన్నా క్యాంటీన్లు 6 ఏళ్ళు నడపచ్చు. అన్నా క్యాంటీన్ సంవత్సరానికి అయ్యే ఖర్చు 100 కోట్లు అనమాట. మొత్తం అన్నిటికీ కూడా. అంటే ఏ విధంగా డబ్బు దుర్వినియోగం అయింది. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఎంత నిరర్ధక ఆస్తులు సృష్టించాడో ఇక్కడ కనపడుతుంది అనమాట. అతని స్పెషల్ ఫ్లైట్స్ ఖర్చు ఎంత? విజయవాడ ఒక ఫ్లైట్, అదేవిధంగా విశాఖపట్నంలోనూ ఒక ఫ్లైట్. హెలికాప్టర్లు అద్దెకి తీసుకున్నాడు అనమాట. 2 హెలికాప్టర్లు. ఒకటి ఆల్రెడీ ఒక హెలికాప్టర్ ఉంది. అంటే 3 రాజధానులు కాబట్టి 3 హెలికాప్టర్లు అనమాట. అంత ఏది చేసినా లెక్కగా బాగా ఇదిగా చేస్తాడు, బ్యాలెన్స్గా. 10 కోట్ల రూపాయలు పెట్టి ఇప్పుడు అతను హెలికాప్టర్లు అద్దెకి తీసుకున్నాడు అనమాట. స్పెషల్ ఫ్లైట్లు. అసలు అతను ఢిల్లీ ఇక్కడి నుంచి వెళ్ళాలంటే హైదరాబాదులో భార్య అందించి వెళ్ళడం, మళ్ళా వచ్చేటప్పుడు ఢిల్లీ నుంచి హైదరాబాద్లో భార్యను కలెక్ట్ చేసుకుని రావడం. ఇదా దావోస్ వెళ్ళాడంటే లండన్ వెళ్ళి భార్య అందించి దావోస్ వెళ్ళడం పిల్లల దగ్గర. వచ్చేటప్పుడు మళ్ళీ దావోస్ నుంచి లండన్ వెళ్ళి అక్కడ భార్యను కలెక్ట్ చేసుకుని మళ్ళీ ఇక్కడికి రావడం. అంటే స్పెషల్ ఫ్లైట్ అనేది అతను ఒక సిటీ బస్సులానో ఎలా వాడుకుంటున్నాడు అనేది ప్రజల డబ్బు ఇది. దీనికి నేను కేవలం ధర్మకర్తను మాత్రమే, యజమానిని కాదు అనేటటువంటి స్పృహ లేకుండా పోయిందనమాట. ఇతను కాపలాదారు. ఈయన ఎన్నుకుంది ఎందుకు? డబ్బుని సృష్టించమని, సృష్టించినటువంటి సంపదని పేదలకి పంచమని ఇచ్చారు అధికారం. అంతేగాని ఉన్న డబ్బంతా స్వాహా చేయమని కాదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ల పరిపాలనలో సాధించిన విజయాలేమీ లేవు. ఏ హామీ నెరవేర్చలేదు. ఈ చెప్పిన కళ్ళ ముందు ఇవాళ కనపడుతోంది అనమాట. ఏంటి? ఆ ఫేక్ మేనిఫెస్టో. 99% హామీలు నెరవేర్చానన్నాడు.
అతను ఏది చెప్పినా మనం రివర్స్లో తీసుకోవాలన్నమాట. అంటే ఏంటి 1% హామీలే అమలు చేశాడు. రివర్స్ టెండరింగ్ లాగా రివర్స్ వాగ్దానాలు. అంతే అంతే అంతే. ఫేక్ మేనిఫెస్టో, ఫేక్ హామీలు. అసలు జగన్మోహన్ రెడ్డి ఇవాళ చేస్తున్నది ప్రజల్లో ఒక విధ్వంసం నడుస్తుంది, ఒక భయం కనపడుతుంది అనమాట. మీరు అన్నారు బిగినింగ్లోనే, ఏంటి భయపడుతున్నాడా, ఎందుకు ఇలా భయం వెంటబడి తరుముతోంది అనమాట. ఎప్పుడైతే నరేంద్ర మోడీ, బీజేపీ, అమిత్ షా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారో ఇక తను ఓడిపోతున్నాను అనే భ్రమంలోకి వెళ్ళిపోయి ఏ విధంగా ఈ ఓటమి నుంచి తప్పించుకోవాలనే కుట్రలు కుతంత్రాల్లో భాగమే ఇదంతా.